మీరు మీరు గమనిస్తే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, అక్కడ భూమా వీళ్ళు కరుణాకర్ రెడ్డి కొడుకు చెప్పండి. వీళ్ళు అంటే ఎవరైతే పార్టీలో కీలకమైన పొజిషన్ లో ఉన్నారో వాళ్ళే ఇది చేశారండి. అంటే దీని అర్థం ఇందాక బాబ్జీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం దీని వెనక ఐఏఎస్ ఆఫీసర్, అంటే చాలా సిగ్గుగా చెప్తున్నా నేను, ఐఏఎస్ ఆఫీసర్ అని. ఆ శ్రీలక్ష్మి ఒక్కసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా బయటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఒక ప్రధానమైన స్థానంలో ఉండి, అప్పుడు పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి అండి ఆవిడప్పుడు, అదే మళ్ళీ కీలకమైన స్థానంలోకి వచ్చి మళ్ళీ కుంభకోణం చేసింది అంటే ఇంకా ఆ మహాతల్లికి మనం ఇంకా ఏం చేయాలో అర్థం కాదండి. ఇటువంటి అవినీతి ఇట్లా చెయ్యొచ్చు అనేది కొత్త కొత్త రకాలుగా వీళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మామూలు ఎంక్వైరీ అంటే ఏదో సిఐడి ఎంక్వైరీ లేకపోతే ఇది కాదండి. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా టేకప్ చేయాల్సిన అంశం అండి. ఎందుకంటే మొత్తం హై లెవెల్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వీటిని మొత్తం ఎక్కడెక్కడ దాచిపెట్టారో, ఎక్కడెక్కడ ఇది చేశారో మనకి మామూలుగా తెలియదు. ఇది ఒక్క ఇన్స్టాన్స్ లో ఇందాక బాబ్జీ గారు చెప్పిన ఒక్క ఇన్స్టాన్స్ లోనే 1.5 కోటి శ్రీలక్ష్మికి చేరింది అంటే మొత్తం టోటల్ 10,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఇక్కడ. ఏది వారు చెప్పింది ఒక్క ల్యాండ్ ట్రాన్సాక్షన్ మీద జరిగిన 12.5 కోట్లలో ఆవిడకి అందింది 1.5 కోటి అని చెప్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్, ఎంబీవీ సత్యనారాయణ గారు ఇందులో హైయెస్ట్ బెనిఫిషియరీ. అంటే ఈ మొత్తం 64 కోట్ల ఆయన సోలో అండి. అంటే ఈ 64 కోట్ల రూపాయలు నిక్కు తేల్చాలి వీళ్ళకి మొత్తం ఈ మనీ ట్రయల్ చెయ్యాలి అంటే చాలా చాలా పకడ్బందీగా కేసు ఇది చేయాలి. మీకు